హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకసారి ఏంటి మనం చూసుకుందామంటే, చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ ఒపీనియన్స్, సేవకులేంటి అందరి మీద ఆధారపడతారు, అందరిని అన్నీ అడుగుతారు. సో సేవకులు ఏం పని చేయరా, ఏం పని పాఠాలకు లేదా? ఈ యాజకులు, ప్రవక్తలు, సేవకులు ఒక్కొక్కరికి ఒక్కో డ్యూటీ దేవుడు ఇస్తారు కదా. వీళ్ళందరూ ఏంటి మనుషుల దగ్గర తీసుకుంటారు అంటే అందరినీ అడుగుతారేంటి అనుకుంటారు. అడగడం మీన్స్ వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలి, వాళ్ళేమో అలాగా ఏ పని పాటు వాళ్ళకి లేదా, మేము ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. చాలా ఈ యొక్క చందా విషయంలో కావచ్చు, చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయండి. చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. చాలా మీన్స్ మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి రూపాయి, వాళ్ళు దేవుడు దేవుడు అనుకొని కూర్చుంటే మేము ఎందుకు ఇవ్వాలి అంటే చాలా ట్రైన్ అప్ ఉంటుందండి. యాజకుడికి ఉండాల్సిన పరిస్థితి యాజకుడికి ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో కనిపెట్టాలంటే బహు జాగ్రత్తగా పరిచర్య చేయాలి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ చెక్ చేసుకోవాలి. దేవుని దగ్గర ధూపదీప నైవేద్యాలు దేవునికి అర్పించాలి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ప్రాణాత్మ శరీరాలు ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉండేలా చూసుకోవాలి. ప్రజల నిమిత్తమై, ప్రజల పాపం నిమిత్తమై వాళ్ళు విజ్ఞాపన చేయగలగాలి. తల జలమయముగా కన్నీళ్ళ ఓటగా దేవుడు చేస్తారు. సమయాల్లో దైవసంధిలో కనిపెట్టాలి, దైవ వాక్యం కొరకు కనిపెట్టాలి, దైవ వాక్కు కొరకు కనిపెట్టాలి. చాలా అలర్ట్నెస్. చాలా యాజకుడు అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద డ్యూటీ అండి, పరిశుద్ధమైన డ్యూటీ. దేవుడి కొరకు ఈ లోకంలో, భూలోకంలో దేవుడి కొరకు పని చేయాలి. మనుషులమే కదా, మేము దేవుడి కొరకు పని చేయాలి. ఏ పరిస్థితిలోనైనా దేవుడి పక్షంగా మేము నిలబడాలి, దేవుడి కొరకు పని చేయాలి. అవునా కాదా? చాలా మిస్అండర్స్టాండింగ్స్ వశీకరం అబత్తెర బొబ్బరి వైశాంధర అవత్తెర బక్కునియా. నిన్నటి కాల సమయంలో నేను ఏం బాధపడుతున్నానంటే, ఏదో కొన్ని విషయాలు నేను బాధపడుతున్నాను. ఎస్పెషల్లీ నా బిడ్డ మ్యారేజ్ కొరకు నేను బాధపడుతున్నాను. ప్రభా, నువ్వు ఎన్నుకున్నావు, పిలుచుకున్నావు. చివరికి ఏంటి పరిస్థితి అంటే, దేవుడు ఒక కీ నాకు చూపించినారండి. ఈ కీ అనేది ఓపెన్ చేయమని దేవుడు చెప్పారు. భూమి మీద మేము ఏం విప్పుతామో పరలోకంలో విప్పబడతాయి. దేవుడే ఒక అధికారం ఇచ్చిన తర్వాత అది ఎవరు ముయ్యడానికి లేదు కదా. ఒక కీ ఓపెన్ చేయమని దేవుడు చెప్పారు. ఆ కీ నాకు ఇచ్చారు. నేను ప్రార్థిస్తూ నేను బాధపడుతూ ఏంటి మ్యారేజ్ సంగతి అన్నప్పుడు ఆ కీ నాకు ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు నేను వాక్యాన్ని ధ్యానించి చివరిలో మీకు కొంత రిక్వెస్ట్ ఉంటుంది. సపోర్ట్ నిమిత్తమే మీకు రిక్వెస్ట్ కూడా కాదు, ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఐ కమెండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి పరిస్థితిని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. ఒబే అయిన వాళ్ళు అవ్వండి, ఓకేనా? చూడండి, ఎహెజ్కేలు 44వ అధ్యాయం 27 నుంచి కొన్ని మాటలు నేను చదువుతానండి. 44వ అధ్యాయం. పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలంనకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్యమైనదిగా శిఖరం అబత్తెర బక్కుని వారికి భాష్యరి వైశాంధర అవత్తెర. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమెండ్ every ప్రతి విధమైనటువంటి ఇత్తడి తలుపులు పగలగొట్టబడునుగాక, ఇనుప గడియలు విరగొట్టబడునుగాక, దాచబడిన ధనం అనుగ్రహింపబడునుగాక,
I commend, I open in the mighty name of Jesus every shutdown gate. एक बाशिरे వశాంతరవతర బబబరి వశాంతరవతర వతోనియ. దేవుడు ఒక అద్భుతం చేస్తారని నాకు తెలుసండి. ఒక కీ దేవుడే ఇచ్చిన తర్వాత అది రిలీజ్ చేస్తారండి, అందులో డౌట్ లేదు. పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయుటకే లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలంనకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలను. వారికి స్వాస్యం ఏదనగా నేనే వారికి స్వాస్యము. ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమును స్వాస్యం ఇవ్వకూడదు, నేనే వారికి స్వాస్యం. నైవేద్యములను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలు చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోను తొలుచులు వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. పక్షులలోను పశువుల్లోనూ తనకు తాను చచ్చిన దాన్ని కానీ చీల్చబడిన దాన్ని యాజకులు భుజింపకూడదు. యాజకులకి ఒక ప్రత్యేకమైనటువంటి, నిన్నే చెప్పాను, రాజులైన యాజక సమూహముగా యేసు ప్రభు ద్వారా మనం ఏర్పాటు చేయబడినాను. నేను ఏర్పాటు ఈ స్థలంలో హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ విషయంలో దేవుడు చిన్నప్పుడే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియా గారి అభిషేకంతో అభిషేకించుకున్నారు. ఎస్తేరు అధికారాన్ని కూడా ఇచ్చారు, కిరీటం కూడా పెట్టారని నేను చెప్పాను. ఇప్పుడు కూడా నేను అధికారపూర్వకంగానే చెప్తున్నాను. ఎందుకు అంటే రాజులైన యాజక సమూహముగా చేశారు. యేసు ప్రభు నామంలో యొక్క షట్ డౌన్ అయినటువంటి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఓపెన్ చేయబడును గాక. ఈ యొక్క హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ బబరి వైశాంధర ధారాళంగా వశీకరం అబత్తర బకోనియా ప్రతి విధమైన ఆశీర్వాదము అనుగ్రహింపబడునుగాక. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎస్పెషల్లీ దీనికోసం నేను దేవుడిని అడుగుతున్నాను. ఎందుకు అంటే వాళ్ళ దేవుని యొక్క యాజకులుగా మాకు ఆ అధికారం ఉంది. దేవుని తప్ప మేము ఎవరిని అడగలేము కనుక, ఎవరిని అడిగినా సరే అదొకలా ఉంటుంది కనుక మేము దేవుడిని అడుగుతాము, దేవుడి దగ్గర నుంచి మేము తీసుకుంటాం. సో దేవుడు ఫైనల్గా నాకు ఆకీ కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు ప్రభు పక్షముగా నేను చెప్తున్నాను, ఈ యొక్క యాజకులకి అనే వారికి ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి దేవుడే స్వాస్యం, దేవుడే స్వాస్యం. చూసారా, మాకు చూడండి ఇశ్రాయేలీల్లో యాజకులు, కానీ ఇక్కడ అబ్రహామును బట్టి ఇక్కడ అందరం ఇశ్రాయేలుగా ఏర్పాటు చేయబడినాం. పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు వారు అర్పింపబడినారు. అవునా, ఆల్రెడీ ఆయన పాప పరిహారార్థ బలి అయిపోయినారు కనుక ఇప్పుడు ఏంటంటే మేము ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి మేము ప్రోక్షిస్తాం ఎవరి మీద, అందరి మీద. ఎందుకు అంటే ఆ అధికారం అనేది దేవుడు ఇచ్చారు. విడుదల చేసే భూమి మీద ఏం విప్పుతామో పరలోకంలో విప్పబడుతుంది, భూమి మీద ఏమి మూయబడుతుందో మేము ఏది మోస్తామో అది పరలోకంలో మూయబడుతుంది. ఎస్పెషల్లీ నాకు కూడా ఆ అధికారం ఇచ్చారు. చూసారా, అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే మేము ఈ యొక్క దైవ సన్నిధిలో మేము నిత్యము కూడా దేవుని యొక్క పని చేయాలి. దేవునికి స్తుతి ధూప నైవేద్యాలు మేము అర్పించాలి. దేవుడు ఆ విధమైన యాజకత్వాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించిన మాకు ఏంటి అంటే చూడండి, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులు అవుతాయి. దేవుడే మా స్వాస్యమైనప్పుడు మాకు స్వాస్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే ఇస్తారు, దేవుడే ఇవ్వాలి కూడా, అది ఆయన బాధ్యత. మేము దేవుడిని అడుగుతాం, మనుషుల్ని ఎందుకు అడుగుతాం? మేము దేవుడి పని చేస్తున్నాం, మేము ఎలా చేస్తున్నాం, మా డెడికేషన్ ఏంటి, మా పరిస్థితి ఏంటి దేవుడికి తెలుసు. అప్పుడు దేవుడిని అడుగుతాం. దేవుడు మాకు కొన్ని కీస్ ఇస్తారు, అవి ఖచ్చితంగా మేము ఓపెన్ చేయాలి. ఇప్పుడు ధైర్యంగా నేను ఆయన సన్నిధికి వచ్చాను, ధైర్యంగా మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చిన కీ అది. ఎందుకు అంటే ఇంతవరకు కొన్ని డోర్స్ అనేవి ఆ విషయంలో నాకు వాగ్దానం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా అది నేను మీన్స్ ఎందుకు మరి అది అంటే ఆ టైం వచ్చింది కనుక ఇప్పుడు దేవుడు నాకు ఆ కీ ఇచ్చారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల్లో మాట్లాడతారండి. మేము దేవుడిని అడుగుతాము, దానికి పరిష్కారం అనేది దేవుడే ఇస్తారు. చూసారా, ఇక్కడ యాజకులకి ప్రథమ ఫలములన్నిటిలో చూసారా, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి ఇవ్వాలి.
మీ ప్రతిష్టార్పణలు తొలుచూలు వాటన్నిటిలో మొదటివి ఇవ్వాలి. తర్వాత ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకులు అవుతాయి. ఎవరవి షట్ డౌన్ చేసి మూసుకుంటున్నారో యేసు నామంలో ఓపెన్ చేయబడును గాక. హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్కి పంపబడును గాక. రిక భాష్య ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమెండ్ యూ. I command in the mighty name of Jesus. I opened every gate, every shut down gate I opened. God has given already key. I opened in the mighty name of Jesus. రిక భాష్య చూడండి, మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలి. ఈవెన్ పిండి పిసికినటువంటి ముద్దల్లోంచి కూడా యాజకులకి మొదట ముద్ద ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పట్లో అవన్నీ తెచ్చినా నష్టమేమి లేదు. కానీ మీ ఈ దినాల్లో శాలరీస్ అంటారు, బిజినెస్లు అంటారు. ఇక్కడ మీరు ప్రథమ ఫలాలు ఖచ్చితంగా యాజకులవే అవుతాయి. ప్రతిష్టార్పణలో మొదటిది యాజకులదే అవుతుంది. మీరు ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు. మీ ఆశీర్వాదాలు మీకు రిలీజ్ చేయాలంటే మీరు నమ్మకంగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకు అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? అబ్రహాముకి ఏం వాగ్దానం ఇచ్చారు? నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించేవారు శపింపబడతారు, సమస్త వంశములు నిన్ను బట్టి ఆశీర్వదింపబడతాయి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూనే ఉంది, పరిచర్య జరుగుతూనే ఉంది. చూడండి ఇంకా ఏంటంటే ఇక్కడ నైవేద్యములు, పాప పరిహారార్థ బలిమాంసం, అప్పుడు బలిమాంసాలు ఉండేవి. అపరాధ పరిహారానికి చూడండి నైవేద్యములు ఉండేవి. అవన్నీ దైవ సన్నిధికి తీసుకొని వచ్చేవారు. యాజకులు అవన్నీ తీసుకునేవారు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రత్యేకమైన స్వాస్యం ఉండదు. అంటే మేము ప్రత్యేకంగా ఉద్యోగాలకో మేము ప్రత్యేకంగా వెళ్ళి మా టైము మేము ఎక్కడ స్పెండ్ చేయడానికి లేదు. అలాంటప్పుడు ఇంకా దేవుని పరిచర్య, దేవుని యాజకత్వం అనుకోవడం ఎందుకు? మేము దేవుడి దగ్గరే పని చేయాలి, దేవుడి దగ్గరే మేము మంచి ఈవులు మేము తీసుకోవాలి. మా దేవుడు గొప్పోడు కనుక ఆ దేవుని పని మేము చేస్తున్నాము కనుక, సర్వ సృష్టికర్త మా దేవుడు కనుక. సో ఇప్పుడు ఏంటి, భూమిలో ఫలంలో ఉన్న వాటన్నిటిలో శ్రేష్టమైనవన్నీ మాకు వస్తాయి. దాని అర్థం అది శ్రేష్టమైనదంతా మా స్వాస్యం అవుతుంది. ఎవరు నీకు ఇచ్చారు అధికారం అంటే దేవుడిచ్చారు, దేవాది దేవుడిచ్చారు, సర్వశక్తిమంతుడిచ్చారు. జెహోవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. సో ఆయన ఇచ్చారు. చూడండి, ఖచ్చితంగా మీరు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఖచ్చితంగా మీకు అనేది ఆశీర్వాదం తిరిగి 100 ఫోల్డే ఇస్తారు. ఇందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ రోజుకి అన్ని విషయాల్లో ఎలిజిబుల్ కనుక దేవుడు ఆ కీ ఇచ్చారు నాకు. సో ఆ కీ నేను ఓపెన్ చేస్తున్నాను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. చెప్పిన వారు దేవుడు కనుక. కొంతమంది హృదయాల్లో అది పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఫోన్పే ఇస్తాను, అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. మీ ప్రతిష్టార్పణలో ప్రథమ ఫలము, మంచి ఫలం ఇవ్వండి, మేలు పొందుకోండి, ఆశీర్వదింపబడండి. మీ ఆశీర్వాదాలు స్ట్రక్ అయిపోయేమో, మీ అమౌంట్ స్ట్రక్ అయిపోయేమో ఏమో, ఏ పరిస్థితుల్లో మీరు ఏ బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వండి. దేవుడి మాటకి లోబడండి, విధేయత చూపించండి. మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో మీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి. కళ్ళు మూసుకొని మీరు కొట్టచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ 100% షూరిటీ ఉంది కనుక దేవుడు నాకు ఆకి ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎవరైతే ప్రభు నామాన్ని బట్టి ప్రభు పక్షముగా సహాయానికి ముందుకు వస్తున్నారో ఖచ్చితంగా దైవ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. చూడండి ఏమేమి ఇస్తున్నారట, మరొకసారి చెప్తున్నాను. వారికి స్వాస్యం ఏదనగా నేనే వారికి స్వాస్యం. మా స్వాస్యం ఎవరండి? మేము ప్రత్యేకంగా దేవుడి దగ్గర వర్క్ చేస్తున్నాం. మరి మా స్వాస్యం ఎవరు? మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? దేవుడు చేయాలి. మరి దేవుడు చేయడం అంటే ఏంటి? ఎలా చేస్తారు? త్రూ పీపుల్ ఓన్లీ నో. మనుషుల ద్వారానే దేవుడు చేస్తారు, అవునా కాదా? సో ఇది జరగాలి, ఈ కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది కనుకనే దేవుడు నాకు చెప్పారు. సో దిస్ ఈజ్ ద టైం. నేను చెప్తున్నా కదండి, ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. చూడండి ఇక్కడ
వారికి స్వాస్యం ఏదనగా నేనే వారికి స్వాస్యం. నాకు ఎక్కడ సైడ్ బిజినెస్లు లేదు. గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఈరోజు దాకా ఈవెన్ కోటా కార్డు కూడా లేదు. గవర్నమెంట్ సపోర్టు అస్సలు ఒక రూపాయి కూడా ఈరోజు వరకు మనకి రాలేదు. సో మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఎవరి సపోర్ట్ కాదు, మనకి దేవుడి సపోర్ట్. దేవుడు మనల్ని పెంచాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు నడిపించాలి, దేవుడి మీద ఆధారపడాలి. అదే ఉద్దేశంతో ఈరోజు దాకా నడుస్తూనే ఉన్నాను, అదే విశ్వాసంతో. సో అందువలన వాల్యుబుల్కి దేవుడు ఇచ్చేసాను. మీరు ఒబే అవ్వండి, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడండి, విధేయత చూపించండి, మీ యొక్క జనరాసిటీ నిరూపించుకోండి. తద్వారా దేవుడి దగ్గర నుంచి మెండైనా మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు, ఖచ్చితంగా మీరు వెంటనే రియాక్ట్ అయితే దేవుడి దగ్గర నుంచి మీరు ఊహించకంటే అత్యధికంగా దైవ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు వారికి ఎంత మాత్రము శ్వాసం ఇవ్వకూడదు, నేనే వారికి శ్వాసం. చూసారా, అక్కడ ఇశ్రాయేలీయులకి అన్నీ పంచి పెడుతున్నారు, కానీ లేవీయులకి అంటే ఈ యాజకులు అనబడే వారికి అక్కడ శ్వాసం ఇవ్వలేదు. వాళ్ళ శ్వాసం ఏంటంటే ఈ మనుషులే ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఉండే ఆ ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు, శ్రేష్టమైనవన్నీ యాజకులకి ఇవ్వాలి. వాళ్ళ మొదట ప్రతీది కూడా వాళ్ళ పంట దగ్గర నుంచి అన్నీ, వాళ్ళ ఆవు దూడల దగ్గర నుంచి ప్రతీది కూడా యాజకులకి తెచ్చి సమర్పించాలి. దేవుడి దగ్గరికి దైవ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతీది యాజకులదే అవుతుంది. మీకు అర్థమైందా? ఇక్కడ దైవ సన్నిధి ఉందని మీకు చెప్తూనే ఉన్నాను. మీరు నమ్మి విశ్వసించి మీరు రియాక్ట్ అయితే తద్వారా మీరు మేలైన మెండైన దీవెన. ఎందుకంటే దేవుడే మా స్వాస్యం, దేవుడే మా స్వాస్యం కనుక. మీకు అర్థమవుతుందా? తద్వారా మీరు గొప్ప మేళ్ళు పొందుకోగలుస్తారు. మీకు అర్థమైందా? చూడండి, ఇది విషయంలో కొద్దిగా మనం ధ్యానించుకుంటే గనక సంఖ్యాకాండం 18:20. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలుగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇది అహరోనుతో దేవుడు చెప్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళు నీకు వంతులు పెట్టి ఇవ్వరు, కానీ వాళ్ళ స్వాస్థ్యంలో నీకు స్థానం లేదు, కానీ నేను నీ స్వాస్థ్యం. చూసారా, మా స్వాస్థ్యం దేవుడు. మాకు ఏమైనా దేవుడి దగ్గర నుంచే రావాలి, ఏ ఆశీర్వాదమైనా దేవుడి దగ్గర నుంచే రావాలి. మాకు వేరే వేటి మీద మేము ఏ మనిషి వైపు చూడం. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు అయ్యో మా అక్కో మా చెల్లో మా అమ్మో అనుకొని వాళ్ళు ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఈ రోజు వరకు పై వాళ్ళని ఎవరిని నేను అడగలేదు. బట్ నేను అందరికీ ఈరోజు చెప్తున్నాను, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు, స్నేహితులు కావచ్చు, అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే మాకు దేవుడే స్వాస్థ్యం. మాకు ప్రత్యేకమైన స్వాస్థ్యాలు ఉండవు. దేవుడు ఎవరిని ప్రేరేపించి మాకు ఇస్తారో అదే మాకు స్వాస్థ్యం. తద్వారా మీకు మేలు దీవెన కలుగుతుంది. ఎందుకంటే ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వదించడం అంటే ఏంటి? మీకు ఉండే ఏం తెచ్చి ఇచ్చినా దానికి మీకు ప్రతిష్టార్పణ బట్టి. ఇక్కడ కయ్యని హేబేలు తీసుకున్నప్పుడు హేబేలు మంచి అర్పణ తెచ్చాడు దేవుడికి, కయ్యను అట్లా తేలేదు. మీ హృదయ స్థితిని బట్టి మీరు అర్పిస్తే మీకు రావాల్సిన దీవెన అనేది దేవుడి దగ్గర నుంచి అంతే వాల్యుబుల్ థింగ్స్ అనేవి, అంతే వాల్యుబుల్ అనేది మీకు వెనక్కి తిరిగి వస్తుంది. అంతకంటే వాల్యుబుల్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో మీకు వస్తాయి. ఎందుకు నేను చాలాసార్లు చూశానండి, ఇక్కడ జరిగిన విషయాలు ఇవి. చూడండి, అది అహరోనుతో చెప్తున్నారు, నా స్వాస్యం మీ స్వాస్యము నేనే. మీకు ప్రత్యేకంగా ఇశ్రాయేల్లో స్వాస్యం ఉండదు, మీ స్వాస్యం నేనే. నిజంగా అలాగే ఆధారపడ్డామండి. నేను మాత్రం అలాగే ఆధారపడ్డాను. ఈ రోజు వరకు ఏ మనిషిని, ఈవెన్ గవర్నమెంట్ వాడి కోసం కూడా నేను ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. మీకు అర్థమైందా? అదే మా అమ్మ పెన్షన్ వస్తుంది అనేసి అన్నారు అని ఆ మధ్యకాలంలో వెళ్ళాను తప్ప, అప్పుడు కూడా దేవుడు బయలుపరిచిన మాట, చెప్పిన మాట ఒకటే, నీ స్వాస్థ్యం నేనే. సో ఇంకా నేను స్టాప్ చేసేసాను. మరి అది కూడా నేను వెళ్ళలేదు. పూర్తిగా దేవుడి సేవ, దేవుడు అని ఉన్నాం కనుక దేవుడే మమ్మల్ని పోషించాలి, మాకు కావాల్సినవన్నీ దేవుడే సమకూర్చాలి. చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని మాటలు చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 10:9. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇది దేవుడిచ్చినటువంటి ఉద్యోగాలు, మాకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. మేము దేవుడి ఆజ్ఞలు మీరి వెళ్ళలేము.
మీరు అనుకుంటారు ఏమి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయరా ఏంటి అనుకుంటారు. ఇంకా ఎక్కడో ఉద్యోగం చేస్తే ఇంకా దేవుడి ఉద్యోగానికి ఏం ఎలిజిబుల్ అవుతామా? అవ్వం కదా. చూడండి, స్వాస్యం వేరేగా లేదు, దేవుడే మా స్వాస్యం. బాగా అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 10:9. నాకు సైడ్ బిజినెస్లు లేవండి. ఒకప్పుడు చేశాను, లాస్ అయిపోయింది. హెర్బల్ అలాగా నేను న్యూట్రిషనిస్ట్ అయ్యాను. ఇప్పుడు కొన్ని న్యూట్రిషన్ అన్నీ నేను చెప్తున్నాను అంటే నేను ఒకప్పుడు న్యూట్రిషనిస్ట్గా కూడా చేశాను హెర్బల్ లైఫ్లో. సో అది కొంచెం ఆ జ్ఞానాన్ని బట్టి అది కొంచెం అందరికీ ఆరోగ్యానికి అవసరం కనుక కొన్ని సలహాలు సూచనలు నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు ఉండేది ఏదన్నా మనం చెప్తే తప్పు లేదు. ఇంకా చేతికి వచ్చిన ఏ పనైనా చెయ్యాలి కనుక అంటే మనం లీజర్గా ఉండకూడదు. లీజర్ టైం అనేది కొంత ఉంటుంది కదా ప్రతి మనిషికి కూడా. సో ఆ టైంలో లీజర్ అనేది వేస్ట్ అవ్వకూడదు. దేవుడి దగ్గర వర్క్ చేసినంత వరకు చేయాలా. మిగతా టైంలో శక్తి లోపం లేకుండా దేవుడు పని చేయమన్నారు కనుక బయట అడుగు పెట్టుకోకుండా ఇంట్లోనే శక్తి లోపం లేకుండా గార్డెనింగ్ చేస్తాను. మీకు అర్థమైందా? గార్డెనింగ్ ఎందుకు, ఇదెందుకు, అది ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా అంతే. ఇంక అంతకంటే ఇంకేం లేదు. పాతాల మంది పని అయినా ఉపాయమైన తెలివైనా ఏం లేదు కనుక అది చేసుకోవడం. భూమి విషయంలో మనం పని చేస్తే మనం నష్టపోయేది ఏం లేదు, అవునా? ఇప్పుడు గార్డెనింగ్ నుంచే నేను ఆకులు అన్నీ తీసి చేసుకుంటున్నది అదే. లేకపోతే ఇంకా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మాకు గబుక్కున్న మార్కెట్ వెళ్ళడానికి ఎవరు ఉండరు. గబుక్కున్న మార్కెట్ వెళ్ళడానికి నా చేతిలో డబ్బులు ఉండవు. చాలా ఇంకా పూర్తిగా దేవుడి మీద అనుకొని ఆధారపడే వాళ్ళం కనుక మాకు 24 గంటలు ప్రతిరోజు మా దగ్గర చేతుల్లో డబ్బులు ఉండలేని పరిస్థితి ఈరోజు వరకు అదే ఫేస్ చేస్తాం. సో ఏంటి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను. గార్డెనింగ్ ఎందుకు, ఇదెందుకు, అదెందుకు అంటే తప్పు లేదు. మనకి కొంత మంచి తెలిసినప్పుడు మనం షేర్ చేసుకోవడం తప్పులేదు. సో చాలామంది ఎంకరేజ్ చేయబడ్డారని నేను అనుకుంటున్నాను. గార్డెనింగ్ కావచ్చు. మరొకసారి చూడండి, ఇంకా ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 10:9. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యం. చూసారండి, మాకు స్వాస్యాలు వేరేగా ఉండవు. మేము సంపాదించుకోవడానికి లేదు కదా. మేము వేరేగా పని చేస్తాం, మేము వెళ్తాం, సంపాదిస్తాం అనడానికి కూడా లేదు. సో ఏంటి అంటే మా స్వాస్యము దేవుడే. మాకు ఏం రావాలన్నా దేవుడి దగ్గర నుంచే రావాలి కనుక మేము ప్రార్థన చేస్తాం, కనిపెడతాం, దేవుడి పని చేస్తాం నమ్మకంగా. తద్వారా దేవుడి దగ్గర నుంచి మేము మేలు పొందుకుంటాం. అర్థమైందా? నేను ఈరోజు తీసుకున్న ప్రతిదీ దేవుడిస్తేనే వచ్చింది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. చూడండి, ఇంకా మీ ప్రతిష్టార్పణములన్నిటిలోను తొలుచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. చూసారండి, చచ్చిపోయింది, చీల్చబడింది అంటే పనికిమాలినవి ఏవి ఇవ్వకూడదు. ప్రథమ ఫలాలు ఇవ్వాలి, ప్రతిష్టార్పణలు ఇవ్వాలి. అవి యాజకులవే అవుతాయి. తద్వారా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందులో డౌట్ ఏం లేదు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 15:20. సంఖ్యాకాండం 15:20. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను, కల్లపు అర్పణం వలె దాన్ని అర్పింపవలెను. చూసారా, మొదటి పిండి ముద్ద అంటే మొదటిగా మీరు వండుకున్న రైస్ కావచ్చు, మొదటిగా ఒక పిడికిడి తీసి పెట్టడం, లేకుంటే మీకు వచ్చిన కష్టార్జితం అంటే మీరు ధాన్యాలు అన్నీ పండించుకుంటారు, ఆ పండించుకునే దాంట్లో మొదటి బస్తా తీసి పెట్టడం, ఇట్లావన్నీ కూడా మంచిదండి. అలా ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు. మీకు ఏమొస్తే మీకు ఆ మొదటివి ప్రతిష్ఠించాలి. మీరు ఏం చేసుకుంటే ఆ మొదటి ఫుడ్ కూడా ఇస్తారు. చాలామంది మంచిగా బిర్యానీ చేసుకున్నారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఖచ్చితంగా యాజకులకి ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు. ఇక్కడ యాజకులుగా దేవుడు ప్రతిష్ఠించారు కనుక దేవుడు ఇక్కడ ఎప్పుడో తల్లి గర్భంలోని ప్రతిష్ఠించి ఇక్కడ నిలవబెట్టినారు కనుక మీరు ఏమి ఇచ్చినా కూడా మీరు ఆశీర్వదింపబడతారు. బాగా అర్థం చేసుకోండి. చూడండి, ఇంకా
ఏంటి అంటే ఎందుకంటే మీ పక్షంగా మేము ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాం కనుక, మీ పక్షంగా మేము ప్రార్థిస్తున్నాం, మీ పక్షంగా నిలబడినాం. మాకు వేరే స్వాస్యాలు ఉండవు. ఎందుకు ఉద్యోగాలు చేయరు, ఎందుకు బిజినెస్లు చేయరు, ఎందుకు ఇవి చేయరు, ఎందుకు ఆ చీరల బిజినెస్ చేయరు, ఎందుకు ఇది చేయరు అది చేయరు అంటే అందుకే చేయం. మా స్వాస్యం దేవుడే, మేము దేవుడి మీదే ఆధారపడాలి, అందుకే చేయం. డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, చూడండి ఇంకా నెహెమ్యా 10:37. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లు, ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. చూసారా, ప్రతిది భూమి పంట, నూనె కావచ్చు, ద్రాక్షారసం కావచ్చు, ప్రథమ ఫలార్పణలన్నీ యాజకులకి రావాలి. అది మీకు ఆశీర్వాదం. మీ భూమి ఆశీర్వదింపబడుతుంది, మీ ఫలములు ఆశీర్వదింపబడతాయి, మీ పంటలు ఆశీర్వదింపబడతాయి. మీకు ఆశీర్వాదం కావాలి అంటే మీ మధ్యలో ఉండే యాజకులను మీరు గౌరవించాలి. దైవ సన్నిధికి తీసుకురావడం అంటే అది యాజకులదే అవుతుంది. ప్రత్యేకంగా వాళ్ళకి స్వాస్యం కాదు, కానీ వీళ్ళంతా తెచ్చిచ్చింది వీళ్ళకే ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా అట్లా ఉండాలి. లేవీలు అంటే దేవుని దగ్గర యాజకత్వం చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారంటే వాళ్ళు హెచ్చింపబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఎందుకు అంటే అందరి దగ్గర ఉన్నవన్నీ ఏళ్ళ దగ్గరే ఉంటాయి. మీకు మంచిగా పండితే కదా మీరు ఇస్తారు, మరి మీకోసం ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మీరు తీసుకొని ఇస్తున్నారో, ఇచ్చే మనసు మీకు ఉంటుందో ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ దేవుడు చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నాను. దేవుడి దగ్గర నేను అడుగుతాను కదా, నా అవసరాలను బట్టి నేను అడుగుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, కానీ అది ఓపెన్ చేసే కీ మాత్రం నాకు రాత్రే ఇచ్చారు. అర్ధరాత్రి అప్పుడు 12 to 3:30 నేను ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాను. నేను దేనికి రియాక్ట్ అవ్వకపోయినా నా బిడ్డ విషయంలో నేను రియాక్ట్ అవుతాను. సో ఏంటి ప్రభా పరిస్థితి, ఒక్కగానొక్క కూతురు కదా, ఇలా ఉందేంటి పరిస్థితి, ఈరోజు రూపాయి కూడా లేదు నా చేతిలో, ఏంటి అంటే అప్పుడు అది ఇచ్చారు నాకు. సో నేను అందుకు చెప్తున్నాను, మీరు ఇస్తే ఇది ఎందుకంటే మీ ఆశీర్వాదాలు రిలీజ్ అవ్వాలి, మీకు స్ట్రక్ అయిన బిజినెస్లు రిలీజ్ అవ్వాలి, మీ పంటలు బాగా పండాలి, మీకు రావాల్సినటువంటి బిజినెస్లో గొప్ప లాభాలు మీరు పొందుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మీ ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు దైవ సన్నిధికి రావాలి. దైవ సన్నిధి అంటే అక్కడ లేవీలే, మేమే కదా ఉంటాం, మేము యాజకులు మేము ఉంటాం, మాకే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అన్ని వైపుల నుంచి ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలాలు అన్నీ వచ్చాయి అంటే అందరికంటే ఉన్నతంగానే ఉంటారు. అవునా కాదండి? సో అది అన్నమాట ఆధిక్యత. అందుకే ప్రత్యేకంగా స్వాస్యాలు ఉండవు. అంటే ప్రత్యేకంగా మేము ఉద్యోగాలు, సద్యోగాలు, బిజినెస్లు చేసి మేము సంపాదించాం. మా స్వాస్యం దేవుడు. మేము ఎల్లప్పుడూ దేవుడి వైపే చూస్తాం. మా అవసరాలను బట్టి మేము దేవుడి వైపే చూస్తాం. మాకు ఏ అవసరం ఉన్నా మేము నేను ప్రత్యేకంగా ఎప్పుడూ నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మేము దేవుడి వైపే చూస్తాం. ప్రత్యేకంగా మాకు బిజినెస్లు ఇవి ఉండవు. ఏ పరిస్థితిలోనైనా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడి వైపు ఎట్లా చూసాం అనేది నేను మీకు చెప్తూనే ఉన్నాను. అర్థమవుతుందా? హాస్పిటల్కి కూడా గబుక్కుని మేము వెళ్ళడానికి మా చేతుల్లో డబ్బులు ఉండవు, మేము వెళ్ళము కూడా. ఎందుకంటే బాగా సీరియస్ సిచ్యువేషన్ కండిషన్స్లో ఎవరికో ఒకరికి, మా బ్రదర్స్కో ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. ఇంతవరకే తప్ప ప్రత్యేకంగా నేను కానీ నా బిడ్డ కానీ ఇక్కడ ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ అవి ఏమి ఉండదు. ప్రార్థనే చేస్తాం. మీకు అర్థమవుతుందా? అలాగ దేవుడి మీద మేము ఆధారపడతాం. అందుకే ఈ రోజుకి దేవుడి దగ్గర నుంచి ఆ కీ నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్ష రసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతు లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ఈ స్థలంలో నా దగ్గర ఉన్నదే నేను పెట్టాను. ఈ రోజు వరకు నా దగ్గర ఉన్నదే నేను తిరిగి పెట్టాను తప్ప తిరిగి నాకు వచ్చింది ఏమీ లేదు. నాకు దేవుడు ఏమిస్తే నేను తిరిగి అదే పెట్టాను. కానీ దేవుడు నాకు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ కీ ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పారు. చూడండి, అదే ఓపెన్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పిండి పిసుకులో ప్రథమ ఫలం, తర్వాత ఫలాల దగ్గర నుంచి, చెట్ల ఫలాల దగ్గర నుంచి, పంట పొలాల దగ్గర నుంచి అంతా దశమ భాగం అంతా ఈ స్థలానికి వచ్చునుగాక.
ఈ స్థలానికి వచ్చునుగాక. ప్రతిష్టార్పణల దగ్గర నుంచి నూనె, ద్రాక్షారసం, తైలం, ప్రతిదీ కూడా ప్రతి యొక్క ప్రథమ ఫలములు, శ్రేష్ఠ ఫలములు అన్నీ ఈ స్థలానికి యేసు నామంలో వచ్చునుగాక. సర్వ సమృద్ధిలోనికి. ఎందుకు అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే పంటలు పండుతాయి. దేవుడు వర్షం ఇస్తే పంటలు పండుతాయి. సరి అయినటువంటి వాతావరణం ఇస్తే పంటలు పండుతాయి. అవునా? ఏమి ఇవ్వాలన్నా దేవుడు ఇస్తేనే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంకా ఈ స్థలంలో మేము ఉన్నాము, ప్రార్థిస్తున్నామంటే ఒక్కరి కోసం చేయం. మొత్తం క్షేమం ఈ బొబ్బిలి పట్టణం అంతటి కొరకు చేస్తాం, చుట్టుపక్కల పల్లెటూర్ల కొరకు చేస్తాం, ఈ స్థలం అంతటి కొరకు చేస్తాం, ఈ ఏరియా ప్రజల కొరకు చేస్తాం, ప్రతి ఒక్కరి కొరకు, ప్రపంచం కొరకు ఎట్లానో చేస్తాం. త్రూ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఇప్పుడు. సో ఇదంతా మేము అందరి కోసం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అందరినీ ప్రభు కొరకు సిద్ధపరచడం, ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడం, భయంకరమైన అగ్నిగుండం నుండి తప్పింపబడ్డం. ఇది దైవ పిలుపు ప్రణాళిక కదా. సో చూడండి, ఇంకా ఏంటంటే మీరు ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు. దేవుడు చేయాల్సినవి ఎట్లయినా చేస్తారు, కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి. ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఎందుకు అంటే దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు మా నిరీక్షణకి అక్కడ ప్రతిఫలం ఉంటుంది కదా. మేము నిరీక్షిస్తున్నాం, మరి ప్రతిఫలం మాకు వస్తుంది కదా. దేవుడు ఇవ్వకుండా ఊరుకోరు కదా. అదే అన్నమాట. చూడండి, సామెతలు 3:9 ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ మేలు పొందుకున్నవారు, ఈ హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా మేలు పొందుకున్నవారు కూడా ఇది టైం, దిస్ ఈజ్ ద టైం, రియాక్ట్ అవ్వండి. 3:9. ఎక్కడ వారమైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ముందుకు వస్తే నీకు జరగాల్సినవి జరుగుతాయి, నువ్వు ఆశీర్వదింపబడతావు. 3:9. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వు. నీ యొక్క ఆస్తిలో బాగా నీవు తప్పేం లేదు, దేవుడికే కదా ఇస్తావు. దేవుడు అంతకంటే హెచ్చుగానే నీకు తిరిగి ఇస్తారు. అర్థమైందా? రావాలి రావాలి. అనేక మంది యొక్క ఆస్తిలో భాగాలు యేసు ప్రభు నామంలో ఆనబెడుతున్నాడు. ఆస్తిలో భాగాలు, ప్రథమ ఫలములు ఈ స్థలానికి వచ్చునుగాక. టిక్ భాష్య, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్రేక్ డౌన్ ఎవ్రీ బ్రాంజ్ గేట్ అండ్ ఎవ్రీథింగ్ షట్ డౌన్ గేట్స్ ఐ ఓపెన్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రిక భాష్య రేవ శాంతారా. మలాకి 3:10. ఇవన్నీ మాకు దేవుడిచ్చినటువంటి స్వాస్యాలండి. దేవుడే మా స్వాస్యం. మేము ఇవి వాడుకుంటాం, టైంకి మేము ఇవే వాడుకుంటాం. 3:10. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. చూసారా, మందిరంలో ఆహారం ఉండునట్లుగా. ఈరోజు మందిరంలో ఆహారం, ఇప్పుడు మ్యారేజ్కే ఆహారం పెట్టడానికి ఎట్లా అని నేను ఆలోచిస్తున్నాను. మందిరంలో ఆహారం ఉండునట్లుగా కనీసం ఒక 1000 మందికైనా భోజనాలు పెట్టాలి కదా. మ్యారేజ్ అంటే అంతే కదా. సో ఒక యాజకులు కుమార్తె అని అంటే, ఒక సేవకులు కుమార్తె అంటే అది ఘనంగానే చేయాలి. సేవకులు అంటే ఎవరు? జీవము గల దేవుని సేవకులు. మరి నా బిడ్డ కనీసం ఒక 1000 మందికన్నా భోజనం పెట్టాలి కదా. ఇది నా ప్రార్థన యాక్చువల్గా. బట్ ఏమని చెప్తున్నానంటే, మందిరపు చూడండి, నీ మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను, ఇది దేవుడు చెప్తున్నా మాట్లాడండి. దేవుడు చెప్పమంటే నేను చెప్తున్నా. ఖచ్చితంగా దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారం, ఎవరు దీనికి మాటలకి రియాక్ట్ అవుతున్నారో ఖచ్చితంగా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీరు పొందుకుంటారు. ఎందుకంటే మా స్వాస్యము దేవుడు. దైవపక్షముగా మీరు దేవుని నామాన్ని బట్టి మీరు ఏం చేసినా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు తిరిగి మీరు పొందుకుంటారు. మీకు అర్థమైందా? నేను రిలీజ్ చేస్తున్నా యేసు నామంలో. చూడండి, తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా. అప్పుడు మీరు దీవెనలు పొందుకుంటారండి. పట్టజాలనంత
విస్తారమైన దీవెనలు మీరు పొందుకుంటారు. మీకు అర్థమైందా? ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఇది దేవుడే సెలవిస్తున్న మాటలు కనుక. మీకు అర్థమవుతుందా? ఇంకా చూడండి, మందిరంలో ఆహారం ఎల్లప్పుడూ ఉండాలండి. ఎందుకంటే చాలామంది వస్తారు, రకరకాల అవసరాలతో వస్తారు. ఆహారం లేకుండా వస్త్రాలు లేకుండా వస్తారు. మేము వాళ్ళందరికీ సహాయం చేసే వాళ్ళగానే ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంటే మేము అందరికీ సమృద్ధిగా ఇవ్వగలుస్తాం. అవసరాల్లో ఉండే వాళ్ళకి సహాయం చేయగలుస్తాం. ఆ సమృద్ధి మాకు రావాలి కదా. రావాలి అంటే మా స్వాస్యము దేవుడు, అవునా? మరి దేవుడు అంటే దేవుడి నామాన్ని బట్టి మీరు ముందుకు రావాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు మీరు పొందుకుంటారు. చూడండి, ఇంకా చూద్దాం ఒకసారి. అంటే దేవుడు మాకు ఎట్లాంటి ఆధిక్యతలు ఇచ్చారో మీకు చెప్తున్నాను నేను. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవాలి కదా. చూడండి, ఇంకా నిర్గమకాండం 22:31 చూద్దాం. నిర్గమకాండం 22:31 అలర్ట్ అవ్వండి. అలాగైతే మీరు స్ట్రక్ అయినవన్నీ మీకు రిలీజ్ అవుతాయి. ఖచ్చితంగా పట్టజాలనటువంటి విస్తారమైన దీవెన దేవుడు కుమ్మరిస్తానని దేవుడే చెప్తున్నారు. 22:31 మీ కార్యాలు మీకు జరగాలంటే దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చించబడిన మాంసం తినకూడదు. అలాంటివి ఏం తినకూడదు. అపవిత్రమైనవి ఏవి టచ్ చేయకూడదు. మీకు అర్థమైందా? చించబడినవి, అలాంటివన్నీ నిషిద్ధమైనవి కాదు. కానీ ప్రథమ ఫలాలు దైవ సన్నిధికి రావాలి. ప్రతిష్టార్పణలో రావాలి. మీ ద్రాక్షారసం, నూనె, మీకుండే ఫలాలు, భూఫలం అన్నీ కూడా ప్రథమ ఫలాలు రావాలి. మీకు ఉద్యోగస్తులు అయితే మీ యొక్క దశమ భాగాలు రావాలి. మీ బిజినెస్ మ్యాన్లు అయితే మీ దశమ భాగాలు రావాలి. దీన్ని చేసి మీరు శోధించండి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు పొందుకుంటారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. నేను ఫోన్పే నెంబరు, అకౌంట్ నెంబరు కూడా ఇస్తానండి. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు, మేళ్ళు మీరు పొందుకోండి. ఓకేనా? చూడండి, ఎందుకంటే మా స్వాస్యము దేవుడే. మేము ఏమడిగినా దేవుడిని అడుగుతాం. దేవుడు మాకు ఏం చెప్తే మేము తిరిగి మీకు అది చెప్తాం. దేవుడి ఆన్సర్ మీకు మేము చెప్తాం. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఒక మాట చెప్తే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఈరోజు 12 to 3 నైట్ ప్రేయర్ ఉందండి. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయగలిస్తే చేయండి. విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఓకేనా? ప్రైజ్ లార్డ్.